జీవితాన్ని మార్చాడు. ఈరోజు నిలబడి ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే నాకు స్వేచ్ఛ ఇక్కడ దొరికింది. అంతకుముందు మందు కొట్టి స్వేచ్ఛ అనుకున్నా, కానీ అసలైన స్వేచ్ఛ నాకు ఇప్పుడు దొరికింది క్రీస్తులో. ఆయన నా కోసం చనిపోయాడు. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభు దగ్గర ఆ విధంగా మీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారా? అమ్మా, నేను అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. యేసయ్య ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నాను, ఐ యామ్ ఫర్గివింగ్ యు. దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆ క్షమాపణ మనం స్వీకరించడానికి ఇష్టపడుతున్నామా? మన క్షమాపణ ఇష్టపడతాను. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. సార్, దేవుడు క్షమిస్తే ఆ క్షమాపణ మనం స్వీకరించాలా? దేవుడు మన యొక్క ప్రమేయం లేకుండా మనందరినీ క్షమించకూడదా? క్షమించడు. మనం మనుషులం కాబట్టి, మనస్సాక్షి ఉన్నది కాబట్టి, జంతువులం కాదు కాబట్టి. కుక్కకి గొలుసు కడతాం, ఏ మనిషికి గొలుసు కట్టడం వాడు పిచ్చోడైతే తప్పించి. పక్షిని పంజరంలో పెడతాం, ఏ మనిషిని ఇంట్లో పెట్టి తాళం వేయరు, వాడు పిచ్చోళ్ళు అయితే తప్పించి. దేవుడు మనకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఎప్పటికీ ఉల్లంఘించు. ఈ చిన్న విషయం చెప్తాను. జార్జ్ విల్సన్ ఆయన పేరు. 1829వ సంవత్సరంలో అమెరికాలో ఆయన ఒక దొంగతనం చేశాడు. ఏంటది? ఈ పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్లో వెళ్ళేటువంటి ఒక ప్యాకెట్ని లేపేశాడు. ఆ ప్యాకెట్లో ఏవో మందులు ఉన్నాయి. ఆ మందులు అతనికి పెద్ద ఉపయోగం కాదు. ఆ మందు చేరాల్సిన వాడికి చేరనందుకు వాడు చచ్చిపోయాడు. అది ఇతను దొంగతనం చేశాడని తెలిసి ఇతన్ని పట్టుకొని కోర్టులో నిలబెడితే వాళ్ళు ఏమని తీర్పు తీర్చారంటే, ఇతను చేసిన దొంగతనం ఒకడి ప్రాణానికి హాని కలిగించింది, ఒకడు చచ్చిపోయాడు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష తీయాలి అని చెప్పారు. జైల్లో పెట్టారు. ఈలోగా మిత్రులంతా అప్పట్లో ఉన్నటువంటి అమెరికన్ రాష్ట్రపతి, అమెరికా ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ గారికి చాలా ఉత్తరాలు రాశారు. సార్, అతను మంచోడు సార్, ఏదో చిల్లర దొంగ, ఆయనకి శిక్ష విధించండి, కానీ ఉరి శిక్ష అనేది అంత పెద్ద శిక్ష విధించడానికి బాగోదు సార్ అని ఆయనకి చాలా ఉత్తరాలు రాస్తే, అతను పరిస్థితి ఆలోచించి ఆండ్రూ జాక్సన్ అనేటువంటి ఈయన జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయనకి క్షమాపత్రాన్ని రాసి ఆ రాష్ట్రం యొక్క గవర్నర్, పెన్సిల్వేనియా అనేటువంటి రాష్ట్రానికి గవర్నర్కి పంపించాడు. ఆ గవర్నర్ ఆ ఉత్తరాన్ని చదివి ఆ ఊరు మేయర్కి పంపించాడు. మేయర్ ఆ ఉత్తరాన్ని చదివి ఆ జైలు అధికారికి పంపించాడు. ఆ జైలు అధికారి ఆ ఉత్తరాన్ని చదివి ఆ జార్జ్ విల్సన్ ఉన్నటువంటి జైలు గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే తలుపు తీస్తే అన్నాడు, బాబు, నువ్వు దొంగతనం చేశావు, ఈ దొంగతనాన్ని బట్టి ఒకడి ప్రాణం పోయింది, అందుకు నీకు మరణశిక్ష విధించారు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ నిన్ను క్షమిస్తున్నాడయ్యా, ఇదిగో క్షమాపత్రం, ఈ పత్రం నీకు క్షమాపణ ఇస్తుంది, దీన్ని స్వీకరించి దీని మీద సంతకం పెడితే క్షమాపణ స్వీకరించానని నిన్ను వెంటనే విడుదల చేస్తామంటే, జార్జ్ విల్సన్ అతను ఇంకా చూసి అతనికి షాక్ తినే మాట చెప్పాడు, నాకు ఈ క్షమాపత్రం అవసరం లేదన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్కన అమెరికా రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చాడు, ఇక్కడ వీడు నాకు అక్కర్లేదు అంటాడు. అమెరికా రాష్ట్రపతిని ధిక్కరిస్తే, ఇతన్ని చంపితే ఏమవుతుంది, ఇతను వద్దన్న బతికిస్తే ఏమవుతుంది, ఈ రెంటికి మధ్యన ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి ఈ విషయాన్ని చెప్పారు. సార్, ఆయన పేరు జాన్ మార్షల్, సార్ మీరే దీనికి న్యాయాన్ని తీర్చాలంటే అతను ఆ విషయాలన్నీ గమనించి ఈ విధంగా అన్నాడంట. ఏమన్నా తెలుసా, ఎవరైనా నీకు ₹1,00,000 చెక్కు రాసి ఇచ్చారు, ఆ చెక్కు నువ్వు గదిలో పెట్టి మర్చిపోయావనుకో, వాడలేదనుకో, కొంతకాలం తర్వాత ఆ చెక్కుని ఏమంటారు, చెత్త కాగితం అంటారు. కొంతకాలం తర్వాత ఆ చెక్కు ఏమవుతుంది తెలుసా, చెత్త కాగితం అవుతుంది. ఆ చెక్కు ఎంతకాలం, 6 నెలల్లో దాన్ని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటారు. 6 నెలల దాకా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటే అది ₹1,00,000 ఖరీదు చేసే చెక్కు, ఒకవేళ దాన్ని బ్యాంకుకి తీసుకెళ్లకుండా అవతరగా పడేస్తే అది చిత్తు కాగితం. అదేవిధంగా
క్షమాభిక్షను రాష్ట్రపతి గారు ఇస్తే అదొక కాగితం, స్వీకరిస్తే ప్రాణం ఇస్తుంది, ధిక్కరిస్తే చెత్త కాగితం అని పడేసేయాల్సిందే. ఈ రాత్రి మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ అమ్మాయితో యేసుప్రభు వారు అన్నమాట, అమ్మా నేనును నిన్ను శిక్షించను, ఇక నుంచి పాపం చేయొద్దని. ఈ రాత్రి మనస్సాక్షి చేత గద్దింపబడి ఉక్కిరి బిక్కిరైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యేసుప్రభు వారు మీ వైపు ఏలెత్తి చూపించే అన్న మాట ఒకటే, అయ్యా నేను నిన్ను క్షమిస్తున్నాను, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకోసం నేను శిలువ మీద చచ్చిపోయాను కాబట్టి, నీకోసం నేను వెల చెల్లించాను కాబట్టి. ఈ రాత్రి ఆ క్షమాపణ స్వీకరిస్తే నీకు నిత్య జీవం. ఆ క్షమాపణ తృణీకరిస్తే నేను చెప్పే మాటలు పిచ్చి మాటలు. ఎంతసేపు నువ్వు కూర్చొని విన్నావే, ఈ సమయం అంతా వృధానే, ఈ సమయం అంతా వృధానే. తీవ్రంగా ఆలోచించు. హృదయంలో గందరగోళం ఉంది, హృదయంలో అశాంతి ఉన్నది. మనస్సాక్షి ఇప్పుడే కళ్ళు తెరుచుకుంటుంది, మనస్సాక్షి ఇప్పుడే నిన్ను గద్దిస్తుంది, మనస్సాక్షి ఇప్పుడే నువ్వు చేసినటువంటి దోషాల్ని నీ జ్ఞప్తికలోకి తీసుకొస్తుంది. లోన ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి ఆ పరిస్థితిలో యేసయ్య ముందు నిలబడి, యేసయ్య నన్ను క్షమించు, ఎస్ నన్ను క్షమించు. ఈ రాత్రి ఒప్పుకోవడానికి మీకు ఇష్టమేనా? ఈ రాత్రి